హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి చెప్పబోయేది ఏంటిదంటే మన శివాజీ గారు కాంట్రవర్సీ గురించి. మన దండోర ఫంక్షన్లో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి తప్పు మాట్లాడారు అనేసి చాలామంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది. మళ్ళీ శివాజీ గారు వచ్చేసి మళ్ళీ అందరికీ మీడియా ముందు అందరికీ సారీ చెప్పడం జరిగింది. ఈ కాంట్రవర్సీ ఇష్యూలో వచ్చేసి మన నా అన్వేషణ అని మీ అందరికీ తెలుసు, యూట్యూబరు మన ప్రపంచ యాత్రికుడు అంటారు అతన్ని, మీ అందరికీ తెలిసిందే. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలామంది ఫాలో అవుతారు. ఆయన వచ్చేసి విదేశాలు ప్రపంచ యాత్రికుడు లాగా తిరుగుతూ ఉంటారు. అతను చాలామంది చూస్తూ ఉంటారు. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అతను వచ్చేసి శివాజీ గారు ఏదో తప్పు మాట్లాడినట్టు, శివాజీ గారు మన భారతదేశానికి ఏదో నష్టం చేసినట్టుగా మాట్లాడటం జరిగింది. ఈ ఇష్యూలో ఏం జరిగిందంటే, యాక్చువల్గా శివాజీ గారు ఏదో తప్పు మాట్లాడినట్టు, అంటే చండాలమైన మాటలు మాట్లాడటం జరిగింది. అన్వేషణ అనే అతను లా అనే పదంతో ఇంకా చాలా చాలా చండాలంగా తీర్చడం జరిగింది. ఇది వచ్చేసి చాలా రాంగ్. శివాజీ గారు మాట్లాడిన మాటలో చాలా వాస్తవం ఉంది. 95% పీపుల్స్ శివాజీ గారి సైడ్ ఉన్నారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు. శివాజీ గారి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నా అన్వేషణ యూట్యూబర్ వచ్చేసి మన తెలుగు దేవుల గురించి, మన సంప్రదాయం గురించి, మన భారతదేశం గురించి, మన ఇండియన్స్ గురించి, మన ఇండియా కల్చర్ గురించి చాలా ఘోరంగా మాట్లాడటం జరిగింది. ఈ విషయంలో చాలామంది అతని యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ కానీ అందరూ అన్ఫాలో చేయడం జరుగుతుంది. నేను కూడా ఒక సబ్స్క్రైబరే అతని వీడియోలు నేను వాచ్ చూస్తూ ఉంటాను సోషల్ మీడియాలో. చాలా బాగుంటాయని చూస్తూ ఉంటాను. బట్ అతను చేసిన వీడియోస్లలో ఒక వాటర్ మిలన్ పెట్టుకొని దానికి రంధ్రం పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా చండాలంగా మాట్లాడటం జరిగింది. ఇది వచ్చేసి ముమ్మాడికి 99% రాంగ్గా మాట్లాడటం జరిగింది. అందరూ వచ్చేసి అన్ఫాలో చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోండి. అతన్ని ఎవరు ఫాలో కాకండి. నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.